ప్రజాస్వామిక ధోరణిలో మాట్లాడే వారిని ప్రజలు ఓ కంట కనిపెట్టాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అసాంఘిక శక్తులపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని పవన్ హెచ్చరించారు. సినిమాలో చెప్పే డైలాగులు సినిమా హాల్ వరకే బాగుంటాయని వాటిని అనుసరిస్తామంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదన్నారు. ఎవరైనా చట్టం నియమ నిబంధనలను పాటించాల్సిందే అని స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని కూటమి ప్రభుత్వం ఉపేక్షించబోదని చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, లక్ష్మీదుర్గ నిన్న మాజీ సీఎం వైసీపీ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఒక సీఎం గా పనిచేసి ఒక పార్టీకి అధినేతగా ఉన్న వ్యక్తి చంపేస్తాం పొడిచేస్తామంటే వారిని మరింత ప్రోత్సహించే విధంగా అందులో తప్పేముందంటూ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. అసాంఘిక శక్తులపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని, ముఖ్యంగా అప్రజాస్వామిక ధోరణిలో మాట్లాడే వారిని ప్రజలు కూడా ఒక కంట కనిపెట్టాలని, అదేవిధంగా అవసరమైన సమయాల్లో తప్పకుండా బుద్ధి చెప్పాలంటూ కూడా పిలుపునిచ్చారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి నిన్న రప్ప అంటూ ఆ పుష్ప 2లో వాడిన డైలాగులకు సంబంధించి ప్రస్తావిస్తూ సినిమాలో చెప్పే డైలాగులు సినిమా వరకు బాగానే ఉంటాయి, వాటిని ఆచరణలో పెడతాము, ఆ డైలాగ్ అనుగుణంగా వ్యవహరిస్తాము అంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదంటూ ఎత్తుబోధ కూడా చేశారు. అంతేకాకుండా ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించిన నియమ నిబంధనలు ఉల్లంఘించి ఇష్టానుసారంగా వ్యవహరిస్తామంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదని, ఎవరైనా చట్టాలను లోబడే పనిచేయాలని కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రంలో ఎత్తుపెట్టు శాంతికి భద్రతకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు చాలా కఠినంగా ఉంటాయని, అటువంటి వారిని ఉపేక్షించేది లేదని కూడా తేల్చి చెప్పారు. ముఖ్యంగా సమాజంలో ఇష్టానుసారంగా వ్యవహరించి ప్రజలపై దాడులు చేస్తామంటే వారిపై రౌడీ షీట్లు తెరిచి తప్పకుండా చర్యలు తీసుకుంటామని కూడా ప్రకటన ద్వారా ప్రజలకు కూడా స్పష్టం చేశారు. ముఖ్యంగా నిన్న ఘటన దృష్టిలో ఉంచుకుని ఆయన జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలోనే ఆయన ప్రకటన విడుదల చేసినట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా చట్టపరంగా తీసుకునే చర్యలకు సంబంధించి పోలీసులు కూడా ఇటువంటి ఎవరైతే వ్యాఖ్యలు చేస్తారో వారిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ఎవరైనా ప్రజలను రెచ్చగొట్టే విధంగాను చంపేస్తాం పోషేస్తూ బహిరంగ చేసే ప్రకటనలు పై కూడా స్పష్టంగా కేసులు నమోదు చేయడంతో పాటు వారిపై కఠిన చర్యలు తీసుకుంటే మరోసారి ఈ తరహా ప్రకటన చేయాలంటే భయపడే విధంగా ఉండాలని కూడా పవన్ కళ్యాణ్ సూచించారు. ఇక జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా ఉద్దేశిస్తూ ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు, నాయకులుగా చలామణి అయ్యేవారు ఇటువంటి యువతను రెచ్చగొట్టే విధంగా, అదేవిధంగా యువతను సన్మార్గంలో కాకుండా చెడు మార్గంలో పయనించే విధంగా మరింత ప్రోత్సహించే విధంగా చేయడం సమర్థనీయం కాదని, ఇటువంటి వ్యాఖ్యలు ప్రోత్సహించిన వారిని చేసేవారిని ఇద్దరు కూడా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని కూడా పవన్ కళ్యాణ్ అభిప్రాయపడుతూ ఈ ప్రకటన చేశారు. ఇప్పటికైనా కూడా చట్టానికి లోపడి ఎవరైనా వ్యవహరించాలని, అందుకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా ప్రభుత్వ పరంగా పోలీసు పరంగా తప్పకుండా చర్యలు ఉంటాయని కూడా ఒక విధంగా హెచ్చరిస్తూ ఈ ప్రకటన విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. మరి దీనికి సంబంధించి ఇప్పుడు రాష్ట్రంలో కూడా ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చాలా ఘాటుగా స్పందించిన నేపథ్యంలో యువత ముఖ్యంగా ఇటువంటి వారిని ఆదర్శంగా తీసుకొని ఇష్టానుసారంగా ఎవరికి తమ జీవితాన్ని పాడు చేసుకోవద్దని కూడా ప్రభుత్వం చాలా స్పష్టంగా చెబుతుంది. లక్ష్మీ